మత మార్పులను కొనసాగిస్తున్నారని చెబుతున్నటువంటి వారు ఆలోచించవలసిన విషయాలు. దేవుడు ఎవరో, ఆయన ఎలా ఉంటాడో, ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ భూమి మీద మనం ఏం చెయ్యాలో 66 పుస్తకాలలో సవివరణంగా తెలియజేసిన దేవుని మాటలు మతమవుతుందా? మనిషి ఎందుకు పుట్టాడో చెబుతున్నాము అంటే మతమా చెప్పండి? మరణం తరువాత ఏం సంభవిస్తుందో బైబిల్లో వ్రాయబడింది ప్రపంచానికి చెబుతున్నామంటే మతమా చెప్పండి? మనిషి క్రూరంగా మారకుండా భయభక్తులు కలిగి దేవుని పట్ల బ్రతకాలి అని చెప్పడం మత మార్పిడి అవుతుందా? తప్పు బాటన నడుస్తున్న మనిషిని సరిచేసి కుట్రలు, కుతంత్రాలు, కుళ్ళును, ద్వేషాన్ని